మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ అదే మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే యాపటైట్ ఉంటుంది కదండి, ఆ ఆకలి తీర్చేటువంటి అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో. బట్ స్పెల్ బౌండ్ చేసేంత మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ యూనో జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకెంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది, బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను.